ఒక్కటే మాట, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, దిస్ ఈజ్ నాట్ మై ఒపీనియన్. ఈ బిగ్ బాస్ సీజన్లో ది బెస్ట్ ఎపిసోడ్ ఏదిరా అంటే ఇదే. అండ్ ఇంకొక పెద్ద స్టేట్మెంట్, టిల్ నౌ 9 సీజన్లో ది బెస్ట్ ఎపిసోడ్ ఏందిరా అంటే అది ఇదే. అది ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు నా దృష్టిలో ఇద్దరు పవన్లు గెలిచారు అలా అని ఎంతమందికి అనిపించిందో బలంగా లైక్ చేసి కామెంట్ చేయండి. చాలా డీటెయిల్డ్గా, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. లైవ్ చూసిన వాళ్ళకి కానీ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా 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 ఎమోషనల్ ఎపిసోడ్. ఇద్దరు పవన్లు గెలిచారు. ఫైనల్ వెర్డిక్ట్ అక్కడ జెండా లేపిన కళ్యాణ్ విన్నర్ అని ఒక్కటే కాదు, ఇద్దరు విన్నర్సే. అలా అని చెప్పి ఎవ్వరు గెలుపుని మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. ఇద్దరికి ఫస్ట్ సెల్యూట్ టు బోత్ పవన్స్, డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ పడాల. అసలు వాళ్ళిద్దరిలో ఇద్దరికి ఇద్దరంటే నాకు అనిపించింది. ఎంతమందికి అది అనిపించిందో గమనించారో లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇది గట్టిగా అరుచుకుంటూ కూడా చెప్పవచ్చు, కానీ కొన్ని ఎమోషనల్ థింగ్స్ని ఒక టోన్లోనే చెప్పాలి. వీళ్ళిద్దరికి, ఇద్దరు పవన్లకి ఒకళ్ళ మీద ఒకరికి ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఉంది, కానీ చూపించుకోలేదు అనిపించింది. ఎందుకంటే చిన్న గెస్చర్స్. మొత్తం డీటెయిల్గా మాట్లాడతా, కంగారు పడొద్దు. ఈరోజు ఎమోషనల్ ఎపిసోడ్ మొత్తం మనం మాట్లాడుకుందాం. కానీ టాస్క్ అయిపోయింది, కళ్యాణ్ పడాల విన్ అయిపోయాడు. కానీ వెళ్ళి జెండా లాక్కుండా కూర్చున్నాడు చూసారా, అక్కడ కళ్యాణ్ పడాల 10 మెట్లు ఎక్కాడు. 1, 2 కదా, అలా 10 మెట్లు ఎక్కాడు. అలాగే డిమాండ్ పవన్ ఆ నడుము నొప్పి అదంతా మాట్లాడతా. అసలు బ్యాక్ అండ్లో ఏం జరిగింది, అంత చచ్చిపోయినంత నడుము నొప్పి వచ్చినా అయిపోయిన తర్వాత, టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. అది టూ గుడ్. కళ్యాణ్ పడాల విన్ అయినా కూడా డిమాండ్ పవన్ పెయిన్ చూసి ఆ ఏడుస్తాడు చూసారా, అక్కడ నాకు తెలిసి 10లో 9 మంది అయినా ఏడుచి ఉంటారు. అట్లీస్ట్ కంట్లో ఒక నీటి చుక్కైనా వచ్చి ఉంటుంది మనుషులకి. ఎంతమందికి వచ్చిందో లైక్ చేసి కామెంట్ చేయండి. దాని తర్వాత బెడ్ మీద డిమాండ్ పవన్ మాట్లాడే మాటలు రితుకి, మనోడే కదరా గెలిచాడు. అది ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరికీ ఇంటర్నల్గా ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ ఫ్రెండ్షిప్ ఉంది, బయటకు చూపించుకోలేదు. ఇద్దరు కామనర్లు కొట్టుకున్నారు. ఇద్దరు కామనర్లు, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, కర్ణార్జున యుద్ధం జరిగింది. కర్ణుడు ఎవడో కాదు డిమాండ్ పవన్, అర్జునుడు ఎవడో కాదు కళ్యాణ్ పడాల. ఇన్ మై వ్యూ ఇది జరిగింది కురుక్షేత్రం డే 17. 17వ రోజు జరిగినంత యుద్ధం కురుక్షేత్రంలో ఏ రోజు జరగలేదు. మీరు రెఫర్ చేసుకోండి, వ్యాస భారతం రెఫర్ చేసుకుంటారు, ఏ ఆథర్దైనా రెఫర్ చేసుకోండి. 17వ రోజు జరిగినంత యుద్ధం మొత్తం 18 రోజుల్లో ఏ రోజు జరగలేదు. ఎందుకంటే 17వ రోజు కర్ణుడు అర్జునుడు ఫేస్ ఆఫ్, అన్నదమ్ములు. మామూలు యుద్ధం కాదు, దేవుళ్ళు కూడా ఆకాశం నుంచి చూశారంట. అలాగే ఈరోజు ఎపిసోడ్ అలా అనిపించింది. చూడండి ఒకసారి. ఇక్కడ దరిద్రం ఏంద్రా అంటే బోత్ ఆర్ పవర్ఫుల్, బోత్ ఆర్ టాలెంటెడ్, బోత్ హ్యావ్ ఈక్వల్ స్కిల్ సెట్. కానీ ఆ 17వ రోజు యుద్ధంలో ఏం జరిగింది, కర్ణుడు రథం భూమి బొక్కల్లోకి దూరిపోయింది. ఎందుకు దూరిపోయింది? కర్మ. ఏంది కర్మ? నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ఎప్పుడైనా ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మహాభారతంలో తెలుసుకోవాల్సింది ఆ విలువలే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్జునుడికి గురువు అయిన ఫ్రెండ్ అయిన కృష్ణుడు, ఇక్కడ అలాగే దుర్యోధనుడు కర్ణుడు ఇద్దరు లాయల్గానే ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడితో లాయల్గా ఉన్నాడు, కర్ణుడు దుర్యోధనుడితో లాయల్గా ఉన్నారు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంద్రా అంటే బ్యాడ్ సైడ్, ధర్మం వైపు ఉన్నాడు, ఇక్కడ అధర్మం వైపు ఉన్నాడు. ఇక్కడ అర్జునుడు తప్పులు చేస్తే కృష్ణుడు తప్పులు చెప్పి సరిదిద్దేలా చేశాడు. అర్జునుడు అది ఒప్పుకొని మార్చుకున్నాడు. కర్ణుడు దుర్యోధనుడు తప్పులు తెలిసినా కూడా నేనున్నాను అని చెప్పి తప్పులు కంటిన్యూ చేయించాడు తప్ప మార్పు చేయలే. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ డిమాండ్ పవన్ తీసుకున్న రాంగ్ డెసిషన్ ఫ్రెండ్షిప్ విత్ రితు. నేను రితుని బ్యాడ్ అనట్లే, సిచ్యువేషన్స్. ఇక్కడ మనుషులు జడ్వాలుగా సిచ్యువేషన్స్ బట్టి మనుషులు గుడ్ ఆర్ పర్సన్ అనే పర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ డెమాన్కి మైనస్ రితువే. ఈరోజు చెప్పట్లేదు, హోల్సేల్గా చెప్తున్నా. అసలు నేను ఎందుకు కంపేర్ చేశాను, ఆ అన్నిటి తాలూకా కర్మ ఒక్కసారే కొడతా చూసారా. అక్కడ కర్ణుడు చక్రం ఎలాగైతే భూమిలోకి దూరిపోయిందో, ఇక్కడ సరైన మూమెంట్లో కురుక్షేత్రం జరుగుతున్న 17వ రోజు యుద్ధంలో డిమాండ్ పవన్ నడుము చాలా చాలా పెద్ద ఇంజరీ అయింది. పటక్కమని సౌండ్ వచ్చిందంటే అసలు చాలా చూపించలేదు. నేను ఆల్రెడీ ఉదయం నుంచి 2 వీడియోలు చేశాను దీని గురించి. హెవీ పెయిన్, అన్బేరబుల్ పెయిన్.
ఆ పెయిన్తో కూడా ఆడాడు చూసారా. ఫస్ట్ మీరు, నేను కళ్యాణ్ గురించి మాట్లాడలేదు అనుకోవద్దు, కళ్యాణ్ గురించి మాట్లాడతా. ఈరోజు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి మీసం తిప్పే రోజు. మీరు హ్యాపీగా తిప్పరా మీసం అనే డైలాగ్ వేసుకొని, విక్రమార్కు డైలాగ్ వేసుకొని మీరు టెంప్లెట్లు క్రియేట్ చేసుకోవచ్చు. అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇక్కడ మీరు కేజీఎఫ్ రీల్స్ కూడా వేసుకోవచ్చు. మోర్ దాన్ దాట్, విన్ను కాదబ్బా, చిన్న చిన్న గెస్చర్స్. అక్కడ వెళ్ళి జెండా పట్టుకోకుండా ఇప్పటికీ నా మెమరీ అక్కడ అయిపోయింది. అక్కడ వెయిట్ చేశాడు, అక్కడ గెలిచాడు నాకు కళ్యాణ్. సారీ, నేను ఎక్కడి నుంచి అడిగి వెళ్తున్నాను, ఎందుకంటే ఇద్దరిలో ఎవరిని పొగడాలో అర్థం కావట్లే. ఇద్దరిది అలాగే ఉంది. నేను ఎండ్ రిజల్ట్ గురించి అస్సలు మాట్లాడలే. ఇద్దరు కష్టం అలానే ఉంది, ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా ఉంది, ఇద్దరు లాయల్టీ అలా ఉంది, ఇద్దరు ఎథిక్స్ అలా ఉంది. మేబీ ఇద్దరు కామనర్స్ అవ్వడం వల్ల, లేకపోతే ఇద్దరు ఫాదర్స్ చెప్పిన లైన్స్ కూడా నాకు అలానే మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళకి నీతిగా ధర్మంగా పెంచాము, డబ్బుల కోసం పెంచలేదు, ఒకరిని తొక్కి వెళ్ళమని చెప్పలేదు అన్నారు. వాళ్ళు అదే మరి అప్బ్రింగింగ్లో ఉందో లేదో తెలియదు. ఇద్దరు వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కామనర్స్. అవేమీ యాటిట్యూడ్లు బల్బులు ఏమీ లేవు, వెళ్ళారు. మేబీ అందుకేనేమో ఇంత ఎమోషనల్గా వచ్చింది అసలు ఎపిసోడ్ కానీ లైవ్ కానీ. సో అదే ఇప్పుడు ఏమైంది, డిమాండ్ పవన్కి అక్కడ అన్బేరబుల్ పెయిన్. ఆ పెయిన్లో కూడా అక్కడ కర్ణుడు ఎలాగైతే రథం దిగిపోయిన తర్వాత చాలా యుద్ధం జరుగుద్ది యుద్ధం, అలాగా ఇక్కడ నడుము పడిపోయి అసలు చచ్చిపోయేంత పెయిన్ వస్తున్నా కంటిన్యూ చేసి ఆడాడు చూసారా. అక్కడ విన్ను కొడితే అక్కడ కొట్టేశాడు విన్ను. డెమాన్ పవన్ ఒక 10 విన్నులు అక్కడే కొట్టేశాడు. అన్బేరబుల్ పెయిన్తోని గివ్అప్ ఇవ్వకుండా ఏడుచుకుంటూ పాకురుకుంటూ, ఇప్పుడు తలుచుకుంటేనే ఆ విజువల్స్ గుర్తొస్తేనే నాకు ఏదోలా ఉంది. అక్కడ విన్ అయిపోయాడు డెమాన్ పవన్, 10 రెట్లు విన్ అయిపోయాడు. కళ్యాణ్ పడాలి ఎక్కడ విన్ అయ్యాడు. కళ్యాణ్ పడాలి విన్ అయినా విన్ను తీసుకోవట్లే, ఆగాడు. ఎవడు ఆగుతాడు? ఎవడ స్వార్థం ఆడిది ఈ రోజుల్లో, స్వార్థం లేని మనిషి లేడు. అలాంటిది ఆగాడు, ఇల్లు కొట్టేయచ్చు, అది జెండాలు ఆగాడు. అక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల 10 రెట్లు గెలిస్తారు. అక్కడ కూడా ఇద్దరు గెలిస్తారు. మీరు ఇది ఎలా చూస్తారంటే, ఒక కోణంలో కళ్యాణ్ పడాల హ్యాస్ బికమ్ ది 12th వీక్ కెప్టెన్, ఈజ్ ద ఫైనల్ కెప్టెన్ అని చూస్తాను. నేను అలా చూడట్లేదు. ఈ వారం ఇద్దరు గెలిచారు, ఇద్దరు పవన్లు గెలిచారు, ఆడియన్స్ హృదయాలు గెలిచారు. ఆ బొక్కలో కెప్టెన్ కాదు, హృదయాలు గెలిచారు, మనుషులుగా గెలిచారు. ఇద్దరు కామనర్లు గెలిచారు అబ్బా, మనలో ఉన్న వాళ్ళు గెలిచారు. అందుకే ఆ ఎమోషన్స్ రాగా ఉన్నాయి, అందుకే ఆ ఎమోషన్స్ చాలా రా అండ్ రస్టిక్గా ఉన్నాయి, అందరినీ కదిలించేలా చేసింది. ధర్మం వైపు ఉన్నాడు ఫస్ట్ నుంచి, వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పినట్టు నీతిగానే ఉన్నాడు, ఫ్రెండ్షిప్కి ఎప్పుడు లాయల్గా ఉన్నాడు. ఎవరు? కళ్యాణ్ పడాల. ఏనాడు ఎవడి గురించి బ్యాక్ బైటింగ్ చేయలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు, ఏదున్నా ముఖం మీద చెప్పాడు. కళ్యాణ్ పడాలకి ఎందుకురా ఈరోజు మరిపురాని రోజు అంటే, కెప్టెన్ అయ్యాడని కాదు. కళ్యాణ్ పడాలకి ఒక బ్యాడ్ మార్క్, ఒక రిమార్క్ ఏముంది, మీ ఓడికి బొక్క, మీ ఓడి సింపతి వాడుకున్నాడు, ఎమోషన్ బొక్క, మీ ఓడి టాస్కే లేదు, విన్నే లేదు, మీ ఓడి విన్నర్ ఏంటి, మీరు లేపుతున్నారు పియర్ గారు అన్నారు. ఇది చూపించండి టాస్క్, ఈ టాస్క్ చూపించండి. ఇంక ఈ రోజుల్లో వాళ్ళు నోట్లో వేసారు, మీరు సిమెంట్ వేసి ఇసుక వేసి మొత్తం ప్లాస్టర్తో అంటించేశారు ఈరోజు. ఇంక మాట్లాడగలరా కళ్యాణ్ పడాల హేటర్స్ కానీ, ఇంకా వేరే యాంటీ పియర్స్ కానీ ఏమైనా మాట్లాడగలరా? ఇంతకంటే పెద్ద విన్ను కావాలా? ఇంతకంట ఎవరి మీద గెలిచాడు? డెమాన్ పవన్ మీద గెలిచాడు. ఎలా ఆడి గెలిచాడు? కష్టపడి గెలిచాడు, లాయల్గా గెలిచాడు, తుండాడేం గెలవలేదు. ఇంకొంతమంది ఎలా మాట్లాడుతున్నారు అంటే, ఒకరిని లేపడం కోసం ఒకరిని తగ్గించే టాక్టిక్స్, తప్పది. ఎవడు విన్ని అలా తక్కువ చేసి మాట్లాడొద్దు. డెమాన్ పవన్ అలా అయిపోవడం వల్లే గెలిచాడు, డెమాన్ పవన్ భిక్ష, అలాంటి మాటలు మాట్లాడితే మీరు డైరెక్ట్గా చెప్పు తెగుద్దని చెప్పండి. కళ్యాణ్ పడాల న్యాయంగా ఆడుకున్నాడు, ధర్మంగా ఆడుకున్నాడు, మనోడు ఆడుకున్నాడు. అప్పుడు ఆట అయిపోయిన తర్వాత కూడా చాలాసార్లు ఆగాడు, ఫాస్ట్గా చేయలేదు. మీరు గమనించండి లైవ్ మెయిన్ ఎపిసోడ్లో, అక్కడ డెమాన్ పవన్ పెయిన్ వినబడుతుంది, కనబడుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళలేదు, స్లో అయిపోయాడు, లాస్ట్లో కూడా ఆగాడు. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు? వెళ్ళి జెండాలు ఆగియొచ్చు కదా, కాసేపు ఆగుంటే. వాళ్ళు హౌస్ మేట్స్ అందరూ కంగారు పెట్టారు, కానీ లేకపోయి ఉంటే ఎలాంటి వాడో తెలుసా కళ్యాణ్, ఆగి డెమాన్ పవన్కి విన్ ఇచ్చేస్తాడు. అక్కడ మన అర్జున్ వెళ్ళి ఇంకో కర్ణుడు అవుతాడు దానాల్లో. ఏమని పోవడాలి ఇద్దరిని? మీరు అనుకోవచ్చు డప్పేస్తున్నారు, నాకు ఫరక్ కూడా పడదు నాకు. ఎందుకంటే ఇలాంటి టాస్కుల్లో విన్ కాదు, ఇంటెంటు, హ్యూమన్ ఎమోషన్స్, మన బిహేవియరు, ఈ అన్ని అట్రిబ్యూట్స్ మనం చూడాలి. ఏమన్నా టాస్క్ అసలు స్వామి. ఈ 3 వారాలు 4 వారాలు అర్జునుడు తొంగున్నట్టు దానికి జస్టిఫికేషన్ ఇచ్చారు సార్. కురుక్షేత్రం చూపించారు మాకు ముందే. 21వ తారీఖున రావాల్సింది ఈరోజే చూపించారు.
ఎంతమందికి నాలాగా ఎమోషనల్గా వీళ్ళిద్దరూ తురుములరా అనిపించారో ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇద్దరు గెలిచారు నా దృష్టిలో, ఇద్దరు విన్నర్స్. కళ్యాణ్ పడాల న్యాయంగా ధర్మంగా తన ఆట తాను ఆడుకుంటూ అప్పుడు కూడా ఆగాడు. చూసారా? మీరు ఇంకా వేసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మీరు కొట్టండి, ఇంకా చెప్పండి మా ఓడికి విన్ లేదన్నారు కదరా, ఇలాంటి కంటే విన్ ఇంకొకరు చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా బిగ్ బాస్ సీజన్ 9లో అని చెప్పు. బిగ్ బాస్ టాస్క్ మాస్టర్ బిగ్ బాస్లో టాస్క్లో బీస్ట్ అయిన డెమాన్ పవన్తో గెలిచాడు అని చెప్పి గర్వంగా చెప్పుకోండి. మీ కాలర్ ఎగరేసుకునే మూమెంట్ ఇంకా సరిపోద్ది మీకు ఈ 3 వారాలు. అలాగే డెమాన్ పవన్కి కూడా, డెమాన్ పవన్ ఫ్యాన్స్కి కూడా ఇది కాలర్ ఎగరేసుకునే మూమెంట్ ఇది. ఎందుకంటే గివప్ ఇవ్వలే. అక్కడ విన్నర్, అక్కడ ఓడిపోయాడు అని చూడరు, ఎలా ఆడాడు, ఆ ఆట తీరేంటి, ఎంత కష్టపడి ఆడాడు, ఆ తపన, ఆ తాపత్రయం, ఆ కసి, ఆ పట్టుదల, లాస్ట్లో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్షిప్, బాబా సూపర్ అబ్జల్యూట్ సినిమా. ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, చెప్పాను కదా, ఇద్దరు కామనర్లు గెలిచారు అబ్బా, ఇద్దరు పవన్లు గెలిచారు. పేరు కామన్, వాళ్ళ ఆట తీరు కామన్, వాళ్ళ లోపల వ్యక్తిత్వాలు కామన్, అన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ బోత్ పవన్స్. ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఎలా అవుతుందిరా అంటే, ఈరోజు తర్వాత నాకు అనిపిస్తుంది సై సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్లో ఇద్దరు హీరోలు కలిసిపోతారు చూసారా, అలాగా నాకెందుకు అనిపిస్తుంది ఇద్దరు కామనర్లు కలిసిపోతారా, ఇద్దరు పవన్ ఫ్యాన్స్ కలిసిపోతారా, ఇద్దరు పవన్ ఫ్యాన్స్ కలిసిపోయి ముందుకెళ్తారా, ఏదో జరగబోతుంది బుజ్జి అని నాకు అనిపిస్తుంది బలంగా. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇదంతా నేను ఇంట్రడక్షన్లో ముందే ఇక్కడే చెప్పాను. నా ఎమోషన్ నేను ఫ్లాష్ అవుట్ చేసుకోకపోతే నా వల్ల కాదు, మాటలు కూడా తడబడుతున్నాయి. ఎందుకంటే నేను అలా లైవ్ చూసి మెయిన్ ఎపిసోడ్ చూసి అలా వచ్చాను. వచ్చి ఫస్ట్ చెప్పాలి, నాకు అనిపించిన ఫీలింగ్ నేను చెప్పాలి. తడబడినా పర్లేదు, టంగ్ ట్విస్టర్లా అనిపించినా పర్లేదు, ఓవర్గా అనిపించినా పర్లేదు, అతిగా అనిపించినా కూడా పర్లేదు, నాకు అనిపించింది నేను చెప్పాలి, చెప్పేశాను. అది మ్యాటర్. ఇప్పుడు మనం 1 by 1 వద్దాం. సో ఇంట్రడక్షన్ కూడా మర్చిపోయాం మనం. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మీరా నా పవనే. అద్భుతమైన టాస్క్, రెండో టాస్క్. ఇలాంటి టాస్కులు ముందే పెట్టాల్సింది, బట్ నెవర్ లేట్. ఈ ఒక్క టాస్క్తో 3 వారాలు ఆకలంతా నాకు కడుపు నిండిపోయింది నాకైతే. దీని ముందు టాస్క్ ఉందో చూసారా, సూపర్ టాస్క్. ఎవడు స్ట్రాటజీ ఆడాడు, అందరూ సెకండ్లే, ఇన్ ఏ గుడ్ వే, అందరూ సెకండ్లే. అక్కడ ఈ టాస్క్ తాలూకు బ్యూటీ ఏంటంటే ఎవడు సేఫ్ కాదు. అక్కడ ఆ టాస్క్లో ఉన్నవాడు సేఫ్ కాదు, బయటకు వచ్చాకే సేఫ్ కాదు, తర్వాత ఆడైనా పొడాలి, లేకపోతే ఆడైనా పొడిపించుకోవాలి కదా. సో ఎవరెవరిని పొడుద్దాం అనుకుంటున్నారు, ఎవరెవరిని పొడిపించుకుందాం అనుకుంటున్నారో కూడా మాట్లాడదాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళే కంటే ముందు, మెయిన్ ఎపిసోడ్ ఏమో మీకు ఎక్కువ కంగారు పడదు, ఎక్కువ రన్నింగ్ కామెంట్లు ఉండదు. గేమ్ చేంజర్ ఎవర్రా అంటే, మనం ఈ కురుక్షేత్ర యుద్ధం మనం ఎందుకురా చూస్తున్నాం, ఎందుకు చూసాము, ఎందుకు ఇది వీక్షించామంటే దానికి రీజను సంజనా గల్రాని. సో సంజనా గల్రాని గారు అందుకే ఉండాలి. ఈ సీజన్ లగడానికి కారణం సంజనా గల్రాని, ఈ సీజన్కి ఊపిరాడడానికి కూడా కారణం సంజనా గల్రాని. మనం ఇలాంటి ఎపిక్ మూమెంట్ మనం విట్నెస్ చేయడానికి కారణం కూడా సంజనా గల్రాని. ఎంతమందికి అలా అనిపించిందో సంజనా గల్రాని గారు ఫ్యాన్స్ లైక్ చేసి కామెంట్ చేయండి. నాకెందుకో ఈ ఎపిసోడ్ తర్వాత సంజనా గారు ఉంటారనిపిస్తుంది. రేపు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది, నాకెందుకో సంజనా గారు ఉంటారనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గేమ్ చేంజర్స్ ఉండాలి, పీరియడ్. సో యాక్చువల్గా 2 టాస్కులు. టాస్క్ 1 వచ్చేసరికి 6 కంటెండర్లు ఉన్నారు కదా, 6 అక్కడ ఉంటారు. సో మిగిలిన ఎవరైతే లేరో సుమన్ శెట్టి, భరణి అండ్ తనూజ, వీళ్ళు ముగ్గురికి గేమ్ సపోర్టింగ్ గేమ్ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ గేమ్. సో ఎవరైతే ఆ బజర్ మోగ్గానే నైఫ్ పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి 6లో ఒకరికి ఇస్తారు. వాళ్ళు ఎవరికైతే పొడుస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ కంటెండర్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎవడైతే ఫస్ట్ కత్తి పట్టుకున్నాడో ఆ ఛాన్స్ అయిపోతే ఇంకా పరిగెట్టడానికి ఉండదు. సో ఇలాగా చెప్తున్నాను కదా, అయితే ఎవడైనా పొడాలి, లేకపోతే పొడిపించుకోవాలి. ఇక్కడ ప్రథమంగా చూస్తే నేను ప్రిసైజర్గా చెప్తా, చాలా ఓవర్లాప్ డిస్కషన్లు అయ్యాయి కదా. ప్రిసైజర్గా చెప్పాలంటే ఎక్కువ మద్దతు ఫస్ట్ నుంచి అన్నీ కన్సాలిడేట్ చేసి చూస్తే కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఉంది ఫస్ట్, తర్వాత డిమాండ్ పవన్కి ఎక్కువ సపోర్ట్ ఉంది, దాని తర్వాత రీతుకి ఉంది, తర్వాత మిగిలిన ముగ్గురికి అంత లేదు. వాళ్ళు మిగిలిన ముగ్గురు పోతారని వాళ్ళకి కూడా తెలుసు. ఒకటి ఎమాన్యుల్ పోతారని ఎమాన్యుల్కి తెలుసు, సంజన పోతుందని సంజనాకి తెలుసు, దివ్య పోతుందని దివ్యకి తెలుసు. రితుకి సపోర్ట్ కూడా తనూజ నుంచి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఏం చేయలేపారు, లేకపోతే రితుకు కూడా ఈజీగా వెళ్ళిపోతారు. సో ఈ ప్రక్రియ చూడగానే మనకు అర్థమైపోతే ఇట్స్ అబౌట్ టు గో, అది ఇద్దరు పవన్ల మధ్య ఫైట్ అవ్వబోతుందని అర్థమవుతుంది. కానీ కొన్ని చెప్పాను కదా, కొన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు మారి రకరకాలుగా వెళ్ళి చివరికి సంజనా గారి గేమ్ చేంజింగ్ మూమెంట్ వల్ల ఇద్దరు పవన్లకి ఫైట్ జరిగింది, కురుక్షేత్రం జరిగింది, మనం చూసాం. సో
ఫస్ట్ ఏందిరా అంటే సుమన్ శెట్టి గారు వచ్చారు. ముందే మాట్లాడుకుంటే వాళ్ళ చాయిస్లో చెప్పాను కదా, మోస్ట్ ప్రాబిలిటీ వాళ్ళకి ఎవరిని విన్ చేయించుకోవాలనుకుంది అంటే ఎవరిని పొడవకూడదు అనుకున్నారంటే కళ్యాణ్, తర్వాత డిమాండ్ పవన్. సో సుమన్ శెట్టి ఏంద్రా అంటే సుమన్ శెట్టి వెళ్తారు, అది వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు సుమన్ శెట్టి వెళ్తే రితుకి ఇస్తాడు. సుమన్ శెట్టికి ఏంది సంజన ఉండకూడదు, వాళ్ళిద్దరికి పడట్లేదు. సో రితుకి ఇస్తే ఆబ్వియస్గా రితు సంజనాని పొడిస్తుంది, వాళ్ళిద్దరికి అసలు పడవట్లేదు. ఎందుకంటే రీసెంట్ నామినేషన్స్లోనే అంత జరిగింది కదా. సో సేమ్. సో ఈ కాన్సెప్ట్ ఏంద్రంటే పొడిసేటోళ్ళు ఒక లైన్ చెప్పాలి ఎందుకు అనేది, తర్వాత డిస్కషన్, ఇంకా పొడిపించుకున్న తర్వాత వాళ్ళు అవుట్ ఆఫ్ కంటెండర్. సో రితు ఏమంటుందంటే ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, విత్ సపోర్ట్ అయ్యారు, నాకు మీ ఎఫెక్ట్ ఎక్కడ కనిపించలేదు అన్నారు. ఇక్కడ నేను తప్పు పడతా. ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు, సపోర్ట్తో అయ్యారు అంటే ఆల్మోస్ట్ కెప్టెన్సీ టాస్క్ సపోర్ట్తోనే అవుతున్నాయి కాబట్టి నాకు ఇది అంత కరెక్ట్గా పాయింట్ అనిపించలేదు. అండ్ తన ఎఫర్ట్ కనబడట్లేదు అంటే తన ఎఫర్ట్ కూడా ఉంది, అక్కడ వెళ్ళి రాడ్లు తీసే టెక్నిక్ కూడా ఉంది, అక్కడ ఆమె ఆడారు, మర్చిపోయినట్టున్నారు. కానీ ఈ పాయింట్ ఏంటంటే బిలో ద బెల్ట్ మీరు వెళ్ళారు, అది నాకు నచ్చట్లేదు. నాతోనే కదా 9 మందితో కూడా వెళ్ళారు ఎక్సెప్ట్ ఇమాన్యుల్. సో అది నాకు నచ్చట్లేదు. ఇలాంటి బిహేవియర్తో ఉన్న పర్సన్ నాకు కెప్టెన్గా ఉండడం నాకు ఇష్టం లేదు, పీరియడ్. వెరీ సింపుల్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఈ వారం నామినేషన్స్లో కానీ ముందు కానీ జరిగింది ఆమెకే. సో ఆ ముందు పాయింట్ అంతా నాకు వ్యాలిడ్గా అనిపించకపోయినా ఈ పాయింట్ నాకు వ్యాలిడ్గా అనిపించింది. అండ్ తర్వాత వాళ్ళు మాటలు ఇసురుకున్నారు. తర్వాత ఈమె కూడా ఈ మాట అనకుండా ఉండాల్సింది, మీలాంటి వాళ్ళ కోసమా నేను మా నాన్న షర్ట్ ఇచ్చాను నుంచి. ఎప్పుడైనా మనం చేసిన పని దెప్పకూడదు. అటుపక్క వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడినా, ఎంత హ్యూమిలేటింగ్గా మాట్లాడినా మనం కూడా చెప్తే అప్పుడు వాళ్ళకి మనకి ఏంటి తేడా ఉంటుంది. ఒకసారి మనం హెల్ప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్నాలెడ్జ్ చేయకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. నేనైతే చేయను, సరేలే వాళ్ళ కర్మ కలిపోయారు అనుకుంటున్నాను. సంజన గారు మరి మీరు బిలో ద బెల్ట్ కాంటెంట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నారు. ఇవే నచ్చట్లేదు నాకు, బట్ ఇది నచ్చేటోళ్ళు కూడా ఉన్నారు, అలాగే కదా ప్రవర్తిస్తున్నారని చెప్పి. ఎండ్ ఆఫ్ ద డే ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. నీ గేమ్ ఎక్కడుంది? ఎక్సెప్ట్ డెమాను అటు వెళ్తారు కొట్టుకుంటారు, ఒక టెంప్లెట్ ఫార్మాట్లో వెళ్తున్నారు. మీది ఏ బాండింగ్, మీది అసలు బాండింగే కాదు, బయటికి వెళ్ళాక ఏ బొక్క ఉండదు అంటే అగ్రీడ్. నాకు అర్థమైంది, సంజన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది. ఆర్టిఫిషియల్ బాండ్ పెట్టుకున్నారు అంటే అగ్రీడ్. కానీ బిగ్ బాస్లో బాండ్లు అలానే ఉంటాయి, కొన్ని జెన్యూన్గా ఉన్నట్టు నటింపు ఉంటుంది, కొన్ని ఆర్టిఫిషియల్గా కనబడిపోతాయి ఇలాగా. బట్ ఎండ్ ఆఫ్ ద డే 99% బిగ్ బాస్ హౌస్లో ఉన్న బాండింగ్ ఎక్కడ బయట ఉండదు, చాలా తక్కువ. 1% ఎవరున్నారు కలిసి చెప్పండి? ఎవరూ లేరు, చాలా తక్కువ, హార్డ్లీ చూస్తాం అది. సో అదొక స్ట్రాటజీ, దాన్ని తప్పు పట్టడంలో ఏం లేదు. ఇదంతా ఎక్కడైనా బిగ్ బాస్ మన కల్చర్ అలా ఉంది, అలానే ఆ ఫార్మాట్లో వెళ్ళిపోతున్నారు. తర్వాత సో ఇది పాయింట్, ఇంక సింపుల్. ఇంకా పొడిసేసిన తర్వాత ఏం లేదు, వీళ్ళు డిస్కషన్ తప్ప, బిందులు డిస్కషన్ తప్ప. తర్వాత బర్నీ గారు వచ్చి డెమాన్కి ఇస్తారు, నువ్వు లో అయిపోతున్నావు, లాస్ట్ వారం నువ్వు చాలా లో అయిపోయి, నిజంగా లో అయిపోయాడు మనోడు, నీకు కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, నువ్వు రైజ్ అవ్వాలి అని చెప్పి మంచిగా అన్నాడు. సూర్యుడు రైజ్ అయ్యాడంటే రైజ్ అయ్యి లాస్ట్లో అస్తమించాడు. తర్వాత అప్పుడు డెమాన్ పవన్ ఇమాన్యుల్ని వెండిపోటు పొడిచాడు. వెండిపోటు అని అంటాను ఎందుకంటే, సరే రెండు పర్స్పెక్టివ్లు అబ్బా. ఒకటి, నేను ఎక్కువ 2 వ్యూ పాయింట్లు ఉంటాయి, ఇక్కడ మాత్రం నేను ఇమాన్యుల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇమాన్యుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇమాన్యుల్ షూస్లో ఉంటే ఎవరికైనా బాధేస్తుంది. ఆల్రెడీ అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి నామినేషన్లో వేసాడు. ఇవే పాయింట్లు. అండ్ ఇవేమైనా ఫ్రెష్ పాయింట్లు అంటే ఇప్పుడెప్పుడో పాయింట్లు. ఆ పాయింట్లన్నింటికి అప్పుడప్పుడే నామినేట్ చేయొచ్చు, అప్పుడప్పుడే తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు దాచి ఇస్తే చాలా 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 బాధగా ఉంటుంది. ఇప్పుడు దట్టు వాళ్ళిద్దరికి ఒక మంచి బాండ్ ఉన్నప్పుడు. డిమాండ్ పవన్ ఈ పాయింట్లు ఏం చెప్పకుండా, అంటే ఇలా చెప్పుంటే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు డిమాండ్ పవన్ పరిస్థితి ఏంది? అక్కడ ఎవరున్నారు? డిమాండ్ పవన్ చెప్పడం రాలే, అందుకే అంటున్నా ఇక్కడ ఇమాన్యుల్ దగ్గర సపోర్ట్ చేస్తూ చూసిందే కదా చెప్పాలి, కానీ ఇలా చేసి ఉంటే బాగుంది అంటున్నా డిమాండ్ పవన్. అక్కడ ఎవరెవరు ఉన్నారు? రితు, కళ్యాణ్, ఇమాన్యుల్, దివ్య. వాళ్ళ నలుగురిలో ఎక్కువసార్లు ఎవరో కెప్టెన్ అయ్యారు? ఇమాన్యుల్ టెక్నికల్గా 3 సార్లు అయ్యాడు, ఒకటి సాక్రిఫైస్ చేశాడు కానీ 2 రోజులు ఉన్నాడు. కళ్యాణ్ ఒకసారి ఇప్పుడు అయ్యాడు 5th వీక్. రితు ఒకసారి అయింది, దివ్య ఒకసారి అయింది. ఈ మొక్క చెప్పేస్తే అయిపోయింది కదా అన్న, నువ్వు 3 సార్లు అయ్యావన్నా, ఒకసారి సాక్రిఫైస్ చేస్తావు, వీళ్ళు ఒక్కొక్కసారి అయ్యారు, అందుకే నేను తీసేస్తున్నా అన్న అంటే అయిపోయింది. ఆ పాయింట్ చెప్పకుండా ఏ పాయింట్ చెప్తున్నాడు చూడండి. ఆ రెడ్ బ్లూ టీమ్ టాస్క్ గురించి నువ్వు దివ్యాకి సపోర్ట్ చేసిన విషయము, నువ్వు 3వ వారం నేను నీకు సపోర్ట్ చేశాను అన్న అంటే ఇమాన్యుల్, నేనే కదరా నీకు ఛాన్స్ ఇచ్చాను అంటే నన్ను కంటెంటర్ చేయకపోతే బెదిరెత్తామని కూడా అన్నవరా, ఎవడరా నీకు చేస్తాడు అలాంటప్పుడు అని. పర్ఫెక్ట్ పాయింట్. అప్పుడు అందరికీ ఒళ్ళమండి డెమాన్ బిహేవియర్కి. తర్వాత మళ్ళీ డెమాన్ బెట్ టాస్క్ చేస్తాడు. బెట్ టాస్క్లో కూడా ఇక్కడ ఇమాన్యుల్ బ్లేమ్ చేయకూడదు, ఎవరిని ఎక్కువ బ్లేమ్ చేయకూడదు. తను ఎలా అయితే రితు కోసం ప్రొటెక్ట్ చేసుకున్నాడు, ఇమాన్యుల్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అరే ఈ రివర్స్ అయిపోతానని వాళ్ళ భయం అనుకుంటుంది కదా. సో ఇక్కడ కూడా ఇమాన్యుల్ పాయింట్ వ్యాలిడే. తర్వాత రెబల్ టాస్క్ గురించి ఎత్తుతాడు. రెబల్ టాస్క్ నుంచి వచ్చిన తర్వాత మరి నామినేషన్లో పాయింట్ వేయచ్చు కదా, అది లేకుండా ఇప్పుడు ఎందుకు పట్టుకురావడం? స్ట్రాంగ్ కాబట్టి తీసానంటాడు, ఆ రోజే తీయొచ్చు కదా ఇమాన్యుల్ అన్నాడు, వ్యాలిడ్ పాయింట్.
సో తర్వాత మళ్ళీ ఇది టుప్పాస్ పాయింట్, సంజనా గారి కోసం స్టాండ్ తీసుకోలేదంటే దానికి దీనికి ఏంటి సపోర్ట్ అంటే, స్టాండ్ తీసుకోలేని పర్సన్ నా కెప్టెన్ అవ్వకూడదని చెప్దాం అనుకుంటున్నాను. ఇవి కాదు వర్త్. సింపుల్ లాజిక్స్తో ఎప్పుడైనా కొట్టాలి. ఒకటే పాయింట్ కట్టే కొట్టే తెచ్చే. వీళ్ళందరిలో నువ్వు 3 సార్లు కెప్టెన్ అయ్యవన్నా, నీకు ఎనఫ్ ఆపర్చునిటీస్ వచ్చి ఎనఫ్ ఇమ్యూనిటీలు వచ్చాయి, పైగా నీకు మంచి ఓట్ బ్యాంక్ కూడా ఉంది, నీకు ఆడియన్స్ నుంచి మద్దతు వచ్చింది కానీ నీకు ఇమ్యూనిటీ కూడా అవసరం లేదు. సో నేను తీసేస్తున్నానంటే ఏమైపోయింది, మనోడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, మనసుకు తీసుకోడు కదా. నాకు అది అనిపించింది. వీళ్ళు ఇలా పాయింట్లు పెట్టుంటే బాగుంది అనిపించింది, పాయింట్లు పెట్టలే. సో ఇమాన్యుల్ హట్ అవ్వడంలో తప్పు లేదు. ఇమాన్యుల్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు, గట్టిగా డిఫెన్స్ చేశాడు. ఈ ఎంటైర్ కాన్వర్జేషన్లో డెమాన్ పవన్ తేలిపాడు, ఒప్పుకోవాల్సిందే డెమాన్ పవన్ ఫ్యాన్స్. ఇక్కడ నాకు నచ్చలేంది మళ్ళీ ఎందుకులేండి, ఎడిటర్ మయ లైవ్లోని నాకు ఎక్కడ చికాకు తెప్పించింది అంటే, అది డిస్కషన్ బిట్వీన్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్. మీరు మాట్లాడుకోవాలి. అక్కడ తనూజ మధ్యలో 4-5 సార్లు ఇంటరప్ట్ చేసి డెమాన్ పవన్ మీదకి ఎగురుతుంది. నాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు. ఇప్పుడు తనూజ వర్సెస్ ఎవరైనా 1-on-1 అయినప్పుడు ఎవరైనా వస్తే ఆమె అసలు తీసుకోలేదు. నిజంగా సిచ్యువేషన్ ఉండి వాళ్ళ పేరు వచ్చినా కూడా తీసుకోలేదు. అలాంటి ఆమె నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు వస్తున్నావు? డెమాన్ పవన్ 5వ వారంలో పాయింట్ తీసుకొస్తే నీకెందుకు, 3వ వారంలో పాయింట్ తీసుకొస్తే ఎందుకు, లేకపోతే ఫస్ట్ వారం పాయింట్ తీసుకొస్తే నీకు కాదు కదా. అక్కడ ఎలా చూపించాడు మనకి మెయిన్ ఎపిసోడ్లో, ఓన్లీ సంజన ఒక్కరిదే ఇంటర్ఫీర్ అయినట్టు చూపించారు. మనం ఏమనుకుంటాం, సంజన ఎందుకు వస్తుంది మధ్యలోని అనవసరంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అన్నట్టు ఉంది. సంజన గారి కంటే ఎక్కువసార్లు వచ్చింది తనూజ, ఎక్కువసార్లు ఇరిటేట్ చేసింది తనూజ, ఎక్కువసార్లు కమాండ్ చేసింది తనూజ. అక్కడ ఎలా అనిపించింది అంటే, మొత్తం సెలబ్రిటీలు అంతా కామనర్ మీద పడిపోతున్నాడు అన్నట్టు అయ్యింది లైవ్లో. సంజన గారు ఎక్కేస్తారు, తనూజ ఎక్కేస్తారు, ఇమాన్యుల్ ఎక్కేస్తాడు, అందరూ ఎక్కేస్తున్నాడు డెమాన్ పవన్ మీద. డెమాన్ పవన్ పాయింట్లు అంత గొప్పగా లేవు, కానీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళకేంటి సంబంధం? ఎడిటర్ మాయ మాత్రం ఓన్లీ సంజననే విలన్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు ఇక్కడ. నాకు అది నచ్చలేదు. బట్ నేను మొత్తం జరిగింది చెప్పాలి కూడా చెప్తున్నా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ తనూజ ఎక్కడ మంచి గేమ్ ప్లే ఆడింది, దివ్యాని లేపేద్దని చెప్పి దివ్య కూడా మంచిగా తనూజని ఎక్స్పోజ్ చేసింది, తప్పులేదు. ఇక్కడ తనూజ దివ్యాని లేపడంలో తప్పులేదు, దివ్య తనూజని ఎక్స్పోజ్ చేయడంలో కూడా తప్పులేదు. ఇదంతా అంతే, అందరూ సెక్యులు అయ్యారు. సో సంజన వచ్చేసి ఇక్కడ నాకు నచ్చలేదు ఏంటంటే, సంజన వచ్చి డిమాండ్ అడుగుతుంది, నువ్వు రితుని తీసేస్తావంటే మనం తీయడంటాడు. నాకు ఇది నచ్చలే. కానీ డిమాండ్ పాయింట్ నాకు అర్థమైంది, అయినా కూడా నాకు నచ్చలే. డిమాండ్ పాయింట్ ఏంటంటే, అక్క అలా కాదు, అది నా ఫ్రెండ్, ఇది ఒకటి, ఈ సుల్లంతా అయిపోయిన తర్వాత అది చివరి వరకు ఉంటే నేను అది ఉంటాం కదా, అప్పుడు చివరిగా ఏదైనా టాస్క్ పెడితే నాకు ఈజీ అవుతుంది కదా అని చెప్పి సెల్ఫిష్గా ఆలోచించాడు. ఓకే, కానీ జనరల్ ఆడియన్స్కి అలా ఉండదు. అరే మొన్నే నువ్వు గివప్ ఇచ్చావు, గివప్ ఇచ్చావు అంటున్నారు, నువ్వు 7 వారాలుగా కంటెంట్ రావలేదని ఫీల్ అవుతున్నావు, మొన్న నీకు ఛాన్స్ వస్తే అక్కడ బొక్కెట్టావు, అది ఆల్రెడీ కెప్టెన్ అయింది, దానికి ముందు అమ్మాయికి ఇమ్యూనిటీ వచ్చింది, 2 వారాలు ఇమ్యూనిటీ, ఇప్పుడు 3వ ఇమ్యూనిటీ వస్తావు, పొరపాటున అమ్మాయి గెలిచేస్తే అదే చెప్తారు. సంజన అదే చెప్తుంది, దివ్య అదే చెప్తుంది. దివ్య గట్టిగా చెప్తుందరా, సాలిడ్గా అడుగుతుంది, నేను ఒక ముఖం మీద అడుగుతున్న పాయింట్ చెప్పు, టాస్కుల్లో రితు నీకు ఎక్కడ హెల్ప్ చేసింది చెప్పు అని 5 సార్లు అడుగుతుంది. ఆన్సర్ అంటే తర్వాత చెప్తా అంటాడు. మోరల్గా సపోర్ట్ వద్దు, నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దు, నీకు ఎక్కడ టాస్క్లో హెల్ప్ చేసిందో చెప్పు, నీకు ఎక్కడ ఉపయోగపడిందో చెప్పు, నీకు ఎక్కడ నిలిచిందో చెప్పని నేను బొచ్చుడు సార్లు అడిగాను. ఇప్పుడు కూడా అడుగుతున్నారు రితు ఫ్యాన్స్, ఎక్కడ నిలిచింది? ఇంకా రితు కోసం డెమాన్ పవన్ సాక్రిఫైస్ చేశాడు, కానీ మీ క్లాసిక్ మొన్న టాస్కే ఎక్కడ డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వడానికి ఎక్కడ రితు కీ రోల్ ప్లే చేసింది? ఏడా చేయలేదు, హార్ట్ఫుల్గా ఎక్కడ హెల్ప్ అవ్వలే. అలాంటప్పుడు ఎందుకు ఇలా కోరుకుంటాడు? అది రాంగ్, అది నచ్చలే. కానీ డెమాన్ పవన్ పాయింట్ ఏందిరా అంటే, నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, బట్ అది ఎక్కువ ఆడియన్స్కి నచ్చదు. ఏమిరా ఈ రోత, ఎందుకురా నువ్వు నమ్ముతున్నావు అలాగా, నీ ఆట నీది గుడిసిపోతుందిరా స్వామి అనే వెళ్తుంది. ఇంకెప్పుడు తెలుసుకుంటాడు? చెప్పాను కదా, నువ్వు సెలెక్ట్ చేసుకునే ఫ్రెండ్ రాంగ్ అయినప్పుడు ఇట్లాంటివే జరుగుతాయి. ప్రకృతి సహకరించదు, ప్రకృతి అందుకే సహకరించలేదు. ప్రకృతి సహకరించక ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది. మనం తిరిగే ఫ్రెండ్స్ బట్టి ఉంటుంది మనది. తర్వాత ఇమాన్యుల్ నిజంగానే బాధపడతాడు డెమాన్ పవన్స్ కన్సోల్ చేసి. ఇమాన్యుల్ బాధ నాకు అర్థమైంది అబ్బాయి, ఎందుకంటే మంచి మా బాండ్ ఉంది డెమాన్తో, నామినేట్ చేసిన డెమాన్ కూడా ఏడ్చాడు. మళ్ళీ అవే రోత పాయింట్లా. తర్వాత తనూజ వచ్చేసరికి రితుకి ఇస్తుంది. ఇక్కడ తనూజ గేమ్ ప్లాన్ నాకు ఎలా అనిపించింది అంటే, అక్కడ కళ్యాణ్ ఒక్కరికే ఫేవర్ చేయాలని ఏం లేదు, రితుని కూడా ఫేవర్ చేయాలని ఉంది. కళ్యాణ్తో ఒక స్ట్రాటజీలో చెప్పినట్టు అనిపించింది, కానీ నాకు రితుకి కూడా హెల్ప్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. కళ్యాణ్కి ఏం చెప్తుంది అంటే, నేను అక్కడికి వచ్చినట్టు చెప్తాను. సో ఇప్పుడు రితుకి ఇస్తుంది. సో రితుకి ఇస్తే ఆబ్వియస్గా దివ్యాన్ని పొడిస్తున్న తర్వాత ఇద్దరు బిందులు గొడవలు అయిపోయిన తర్వాత దివ్య మంచిగా అడుగుద్ది, నాకు తెలుసుకోవాలని ఉంది తనూజ, నువ్వు ఎందుకు రెండోసారి ఇచ్చావు అంటే, నేను ఇవ్వలేదు, రెండోసారి అక్కడ ఇచ్చాను, ఫస్ట్ సారి ఇచ్చానంటే, నీ ముందు ఒకరు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు రెండోసారి ఇచ్చావు అంటే, అప్పుడు పాయింట్ ఏంటంటే, నువ్వు నన్ను తీసేయాలి ఉందా అంటే సరిగ్గా చెప్పదు.
తర్వాత చెప్తుంది తర్వాత ఇంకా ఆమె లాక్ చేస్తుంది, నువ్వు డెమాన్కి ఇవ్వచ్చు కదా, కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా, వాళ్ళ డెసిషన్ వాళ్ళు ఏదో తీసుకుంటారు కదా అంటే కళ్యాణ్ నేను అలాంటి సిచ్యువేషన్లో పెట్టదలుచుకోలేదంట. పెడితే ఏమైంది, అక్కడ క్లియర్గా దివ్య ఎక్స్పోజ్ చేసింది, ఓహో నువ్వు నన్ను తీయాలని ఉన్నాయి, అందుకే సేఫ్గా రితుకి ఇచ్చావు, అండ్ నువ్వు రితుని ప్రొటెక్ట్ చేయాలని ఉంది, అందుకే రితుకి ఇచ్చావు, టాపిక్ ఇస్ ఓవర్. తర్వాత అమ్మాయి ఒప్పించుకుంటుంది. కానీ ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే మెల్లిమెల్లిగా రితు చౌదరి అలాగా 3 వారాలు 6 వారాల నుంచి తనూజ అయిపోయింది. తనూజ షాడోలో బతికేద్దాం, తనూజ ఇమ్యూనిటీలో బతికేద్దాం, తనూజ ఫ్యాన్ బేస్తో బతికేద్దాం, తనూజ ఓట్లు స్ప్లిట్తో బతికేద్దాం, అలానే ఉంది. ఇండివిజువాలిటీ కోల్పోయింది. అది తనూజ రితుకి ఇస్తుంది, నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండాలని ఉందండి. ఎందుకు ఉండాలని ఉంది నాకు అర్థం కావట్లేదు. ఎలాగా ఉండాలని ఉంది? ఆమెకు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది, 3వ వారం ఇమ్యూనిటీ, ఇది ఏమైనా బాగుంది అసలు? సంజన ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తుంది తనూజని, సేఫ్ రీజన్స్ వద్దు దివ్య కోసం అని చెప్పి గట్టిగా రాడ్స్ ఇవన్నీ, విశాఖ స్టీల్ రాడ్స్, A1 రాడ్స్ ఇవన్నీ. సో రితు వచ్చి పొడి చేస్తుంది దివ్యని, మీరు ఉంటే నేను కెప్టెన్ అమ్మను కాబట్టి అంట. ఏంది దిక్కుమల పాయింట్? ఇద్దరు పవన్లో ఉంటే నాకు స్ట్రాంగ్గా ఉంటే సో ఆడతాను. ఇవన్నీ బక్వాస్ రీజన్స్. దివ్య గట్టికి ఇచ్చి పడేస్తుంది. నేను పొడుతానే అని భయంతో పొడుతున్నావు, దమ్ముంటే నాతో ఆడు, నువ్వు తోపులే అంటే నేను తోపే, బరాబర్ తోపే, నాకు దమ్ముంది, నీలాగా 11 వారాలు హాఫ్ మెంబర్స్ నామినేషన్ చేసిన తర్వాత నువ్వు ఇమ్యూనిటీ వల్ల నువ్వు సేవ్ అయ్యావు, నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యావు, బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడు నీకు ఎవడి నైఫ్ ఇవ్వడని చెప్పి అది ఇండైరెక్ట్గా గట్టిగా చెప్తూ కొట్టినట్టు చెప్పింది. ఎవరికి చెప్తూ కొడిసింది వర్చువల్గా తనూజని. బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవడైనా ఎత్తాడా? సో ఈ కాన్వర్జేషన్లో పై చేయి మాత్రం దివ్యకి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే దివ్య రితుని ఎక్స్పోజ్ చేసింది, తనూజని ఎక్స్పోజ్ చేసింది. తర్వాత ఇదే రితు అడుగుతుంది తనూజని, ఎందుకు దివ్య అడుగుతుంది తనూజని, ఎందుకు రితు రెండు సార్లు ఇచ్చావంటే అక్కడ తనూజ లాక్ అయిపోయింది. కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలని లేదు అంటే, ఏంది ఇబ్బంది పెట్టడం లేదు, ఏదో డెసిషన్ తీసుకుంటారు కదా. అదే అంటే డెమాన్ పవన్ నువ్వు ఇచ్చేసి డెమాన్ పవన్ అని పొడిచేసినా కూడా పర్లేదు, నువ్వు ఎందుకు అలా చేస్తావు? ఎందుకంటే దివ్య నీట్గా ఆడియన్స్కి చూపించాలనుకుంది తనూజ గేమ్ ప్లాన్, అది సక్సెస్ఫుల్గా చూపించింది. తర్వాత దివ్య మంచి లెక్చర్ ఇస్తుంది డెమాన్కి. తర్వాత డెమాన్ పవన్ తన వ్యూ పాయింట్ చెప్పాడు కదా, రితు అంటే నాకు ఈజీ అవుతుంది అని. అది నచ్చదు జనాలకి. ఎప్పుడైనా స్ట్రాంగ్ వాడితోనే ఇది కాంట్రడిక్ట్. ఇప్పుడు ఆ కమాండర్స్ గేమ్ ఉందా, ఆ రాజులు రాణిల టాస్క్లో అప్పుడు ఇదే డెమాన్ పవన్ గౌరవ్ని సెలెక్ట్ చేసుకుందాం, బర్నీని సెలెక్ట్ చేసుకుందాం, స్ట్రాంగ్ గోల్ని సెలెక్ట్ చేసుకుందాం, స్ట్రాంగ్ గోల్ మీద ఆడి గెలుద్దాం అనే డెమాన్ పవన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి వీక్ గోల్ అంటే నాకు ఈజీ అవుతుంది అంటే ఫ్లిప్ చేసినట్టే కదా. ఇప్పుడు మనం ఫ్లిప్ అవ్వకూడదు మన క్యారెక్టర్స్లో, ఇప్పుడు ఒక పాయింట్ మీద ఉండాలి. ఇక్కడ చూడండి ఎలాగా ఇప్పుడు ఆ టాస్క్లోని, ఆ వారం టాస్క్లోని కళ్యాణ్ వచ్చి వీక్ ప్లేయర్తో ఆడదాం అనుకుంటాడు, ఇప్పుడు వచ్చేసరికి కళ్యాణ్ స్ట్రాంగ్ ప్లేయర్తో అయినా ఆడదాం అనుకుంటాడు. కానీ అలా లాక్ చేసింది లేండి సంజన గారు. బట్ చెప్తున్నా, అండ్ ఇంకోటి లైవ్ చూసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇద్దరు పవన్లు ఏదో టైంలో ఇద్దరిని లేపేసుకుందామని అనుకుంటారు, కానీ ప్రకృతి సహకరించలేదు. డెమాన్ పవన్ కళ్యాణ్ని లేపేద్దాం అనుకుంటాడు, కళ్యాణ్ పడాలా కూడా సంజన ఎమాన్యుల్ డిస్కషన్ అయినప్పుడు మీరు డెమాన్ లేపేస్తే పర్లేదని అంటాడు. ఇప్పుడు కళ్యాణ్ డెమాను రీతు దివ్య ఉన్నప్పుడు ఇద్దరు మధ్యలో లేపేద్దాం అనుకుంటారు. తర్వాత వాళ్ళ గేమ్ అర్థమైపోయింది, ఓహో మనమే ఫైట్ చేయబోతున్నాం అని చెప్పి. సో వాళ్ళు రెడీ అయిపోతారు ఫైట్కి, ఇద్దరు కొట్టుకుందాం. కానీ డెమాన్ ఏమంటే నేను దాన్ని తీయలేను, నువ్వు తీసుకో. సో ఆలోచిస్తారు. కానీ ఇక్కడ తనూజ ఏమంటుందంటే కళ్యాణ్కి, అరే ఆలోచించు, మీ అమ్మగారి కంటే నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు గెలిస్తే, ఓడిపోతే నేనే ఎక్కువ బాధపడతానని చెప్పి ఏది చెప్పారు. అది నాకు అంతగా ఎక్కలేదు. ఓకే, ఎవరి ఎమోషన్స్ అవి. కానీ డెమాన్ పవన్ నువ్వు పోటీ చేస్తే నువ్వు రీతు ఉంటారు, అప్పుడు నీకు ఈజీరా. నాకు అది ఎలా అనిపించింది అంటే అది రీతుకు కూడా హెల్ప్ చేద్దామని చెప్పి చేసినట్టు అనిపించింది. ఎవరికి తెలుసు, మీరు అనుకుంటున్నారా కళ్యాణ్ రీతు ఉంటే ఈ రోడ్ టాస్క్ పెడతారని? సచ్చినా పెట్టరు, వేరే టాస్క్ పెడతారు. వేరే టాస్క్లో రీతు గెలిచేస్తే అప్పుడు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది, అప్పుడు తనుజ హ్యాపీ ఫీల్ అయిపోదు. నాకు అలా అనిపించింది. కళ్యాణ్కి ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ ఎవర్రా అంటే, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు సంజన వెళ్ళి కత్తి తీసుకొని, నేను నీకు కత్తి ఎప్పుడు ఇస్తాను తెలుసా, నువ్వు రితుని పొడిస్తేనే ఇస్తాను, నువ్వు రితుని పొడవంటే చెప్పు, నేను డెమాన్ పవన్కి ఇస్తాను. డెమాన్ పవన్ ఫుల్ క్లారిటీలో ఉన్నాను, నువ్వు నాకు ఇస్తే నేను రితుని పొడలే, నిన్నే పొడిసేస్తానని చెప్పి ఫుల్ ఆన్ క్లారిటీ అదే చెప్తున్నాడు. అది రైట్ అయినా రాంగ్ అయినా నాకు అనవసరం, నేను రితుకి పవన్ని నిన్నే పొడిసేస్తాను రా, నువ్వు నన్ను పొడిచేసినా కూడా ఓకే, బట్ నేను అలా అయితే చేయలేను. సో తనూజ మంచిగా ఎక్కిస్తుంది, నువ్వు డెమాన్నే పొడిచి అని, ఎక్కువ డెమాన్నే పొడిచి అంటే ఇక్కడ ఈ మూమెంట్లో నాకు కళ్యాణ్ వచ్చాడు. తనూజకి ఎదురెళ్ళి లేదు రితునే పొడుస్తాను, రితుకి 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది, పైగా బయట వచ్చిన వాళ్ళు ఎక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ఏర్పడింది, ఆర్ పర్సెప్షన్ ఏర్పడింది, ఆడికి నేను ఛాన్స్లు ఇవ్వట్లేదు, నేనేదో వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నాను, నేను ఆడికి ఆఫర్ ఇస్తాను, నేను ఆడికి ఛాన్స్ ఇస్తున్నా, దా ఎదుర్రా అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ ఫేస్ తిప్పుకోవాలి మేసం. ఇక్కడ కళ్యాణ్ నీట్గా రితుని
డెమాన్ పొడిసేసి రితుతో ఆడినే జనాలు ఏమనుకోరు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటారు. అయినా అలా కాకుండా ఒక బలమైనడితో యుద్ధం చేద్దామని ఫిక్స్ అయ్యాడు, బలమైనడితో యుద్ధం చేద్దామని ఫిక్స్ అయ్యాడు, వారు ప్రకటించాడు, ఆఫర్ ఇచ్చాడు రా అని చెప్పి. సో ఆ మూవ్కి మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఆ మూవ్ని క్రియేట్ చేసింది ఎవరు, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు, ఆ స్కోప్ని క్రియేట్ చేసింది ఎవరు, సంజనా గల్రాని. షీ ఈజ్ ద గేమ్ చేంజర్. ఈరోజు యుద్ధం అవడానికి కారణం ఎవరు, సంజనా గల్రాని గారు. సో మనం ఆ యుద్ధానికి కారణమైన సంజనా గల్రాని గారిని మనం అప్రిషియేట్ చేయాలి, లేకపోతే ఈ ఎపిక్ మూమెంట్స్ వచ్చేవి కావు. నా దృష్టిలో షీ ఈజ్ ద కింగ్ మేకర్. ఎస్, ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ రితుని పొడిసేసాడు, రితు కూడా యాక్సెప్ట్ చేయాల్సింది ఏం చేయలేదు అక్కడ. సో ఇద్దరు పవన్లు పెట్టారు అయ్యా. టాస్క్ మామూలు టాస్క్ కాదు, అది హిందీలో కూడా జరిగింది ఆ టాస్క్. మీకు అనుకోవచ్చు అరే ఎందుకు రైళ్ళని తలిసిపోతున్నారని. ఒకసారి వంగి ఆ కంకర్రాళ్ళు ఇసుక అంత ఫాస్ట్ అక్కడ ఏందిరా అంటే ఎవడు ఫాస్ట్గా చేస్తాడు విన్ను. సో ఎవడు స్లో మోషన్లో చేయడు, ఎవడో 6 గంటలు 7 గంటలు తీసుకుంది అనుకోరు, ఎవడో ఫాస్ట్గా చేస్తాడని ఆడ భయం. కాళ్ళు గుచ్చుకుంటుంది, అలుపు వచ్చేస్తుంది, దమ్ము వచ్చేస్తుంది, ఇలాగ బ్యాక్ పెయిన్లు వచ్చేస్తాయి, చాలా జరుగుతుంది, డస్ట్ కంట్లోకి వెళ్ళిపోతుంది. ప్రాపర్గా ఇసుక వెళ్ళాలి, రాళ్ళు వెళ్ళాలి, దాన్ని తన్నాలి, దాని మీద మళ్ళీ వేయాలి. తోలా తీరిపోయే టాస్క్ ఇది, ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఇది, వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్స్ ఇవి. అలాంటి టాస్క్లో ఫస్ట్ థింగ్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఇద్దరు ఎఫర్ట్స్ సూపర్ డూపర్ ఎక్సలెంట్గా చేశారు. ఇక్కడ నేను చెప్పాను కదా టైం బ్యాడ్ అయితే అదే వద్దు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఎర్లీ ఆఫ్ ద టాస్క్ అప్పుడే తనకి నడుము నొప్పి వచ్చిందండి బీభత్సంగా. మనకంతా చూపించరు, ఆ పెయిన్ అలా పెరుక్కుంటూ వచ్చింది. సో అక్కడ అందుకు అది తట్టుకోలేకపోయాడు, అసలు తట్టుకోలేకపోయాడు, అది భరించలేని పెయిన్ వచ్చింది, అన్బేరబుల్ పెయిన్ అంటారు అది, ఇంకా టార్చర్. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత తెలుసుకుంది ఏంటంటే అది రైట్ ఇప్పుడు వచ్చిన ఇంపాక్ట్ కాదంటే ఈ 10-12 వారాలుగా ఎక్కువ కిచెన్లో నించోని ఉండడం వల్ల అది అలా మెల్లిమెల్లిగా చంపుకుంటూ వస్తుంది లోపల, అది ఇక్కడ ఎఫెక్ట్ అయింది. సో ఇది ఇట్స్ కంప్లీట్ బ్యాడ్ లక్. కానీ అక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన 100% కదా 1000% ఏంది అవసరం. ఇప్పుడు నడువున ప్రాగానే పడుకుని పోయాడు కానీ అయిపోయింది. కానీ ఒంగోని ఆడుతున్నాడు, పడుకున్న ఆడుతున్నాడు, దొర్లుకుంటూ ఆడుతున్నాడు, చేపలాగా దొర్లేస్తున్నాడు, ఒక పక్క కాలికి గుచ్చుకుపోతున్నాయి, ఏడుస్తున్నాడు, మూలుగుతున్నాడు, కిఫప్ ఇవ్వట్లేదు, అటుపక్క తిడుతున్నారు, అటుపక్క డెమాన్ పవన్ ఎమోషన్స్ తెలియక ఏమరా ఆట లేజీగా అంటున్నారు, ఆ మాటలు పాడుతున్నాడు. ఇంకా ఇంతకంట చెప్తున్నాను కదా, బిగ్ బాస్లో విన్ కంట ఇంటెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చివరి దాకా చెప్పాను కదా, కర్ణుడు చివరి దాకా ఎలా అయితే ఫైట్ చేశాడో అలా ఫైట్ చేసి అయిపోయింది ఇంకా. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ కాదు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ డెమాన్ పవన్స్ గేమ్. అంతే, ఫస్ట్ డెమాన్ పవన్ గేమ్ మనం సెల్యూట్ కొట్టాలి. ఆ కసి కామనర్లోనే ఉంటుంది, ఆ కసి కామనర్లోనే కనబడుతుంది, సెలబ్రిటీస్లో కనబడదు. ఇప్పుడు ఇటుపక్క మీరు అందరూ డెమాన్ పవన్ ఆటే చూస్తున్నారు, కానీ కళ్యాణ్ పడాలా ఎంత కష్టపడి ఆడుతున్నాడు. కళ్యాణ్ పడాలా కూడా ఆడికి దమ్ము వస్తుంది, అలిసిపోతున్నాడు, ఏమీ ఫౌల్ ఆడట్లేదు. అండ్ అటుపక్క డెమాన్ పవన్ కూడా చూస్తున్నాడు, స్లో అయ్యాడు. మీరు గమనించి స్లో అయ్యాడు లాస్ట్ మూమెంట్స్లో, లాస్ట్ 20% ఆఫ్ ద గేమ్ ఉన్నప్పుడు. ఎందుకు చేస్తారు? అది ఎలా ఉందరా అంటే ప్రేమదేశం సినిమాలోని వినీత్ సాక్రిఫైస్ చేస్తాడు చూసారు అబ్బాస్కి, అలా చేయబోయాడు. ఇంక పిచ్చోడు ఆగి కొట్టడే, అక్కడ నాకు బుర్ర పాడైపోయింది. అక్కడ కొట్టిసినా ఎవడు ఏమంటారు, అది గేము కొట్టలే. ఇలాంటి దగ్గరే క్యారెక్టర్స్ నిలిచిపోతాయి. సుమన్ శెట్టి గారికి 5 నిమిషాలు ఇవ్వడం ఎందుకు నిలిచిపోయాడు? అక్కడ 5 నిమిషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే, ఆగాడు లిటరల్గా ఆగాడు. ఆగి ఫ్లాగ్ రేస్ చేసిన తర్వాత కూడా ఏడుస్తున్నాడు. అదేమీ వాళ్ళ అమ్మకి మాట ఇచ్చినందుకు ఏడుపు కాదు, డెమాన్ పవన్ ఏడుపు చూసి ఏడుస్తున్నాడు. అది చాలా తక్కువ మంది పర్సన్స్లో ఉంటుంది. సో కళ్యాణ్ పడాలకి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏదో తోపు ప్లేయరు, ఏదో ఆర్మీ నేవీ ఇవి ఏం కాదు. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్, లాయల్ పర్సన్, హ్యూమన్ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు, ఫ్రెండ్షిప్కి రెస్పెక్ట్ ఇస్తాడు. కాబట్టి ఈ ఫ్యాన్ బేస్ డెమాన్ పవన్కి కూడా ఎందుకురా ఫ్యాన్స్గా ఉన్నారు అంటే చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, లాయల్గా ఉంటాడు, అతి చేయడు, కష్టపడతాడు. అంతే. ఇవంతా కామనర్లో మనం ఎక్కువ చూస్తాం. వన్స్ సెలబ్రిటీ స్టేటస్ వస్తే బల్బు పెరుగుద్ది, కన్నింగ్నెస్ వస్తాయి, అన్నీ మారిపోతాయి. వీళ్ళిద్దరు ఇంకా రాగా ఉన్నారు కాబట్టి మనం ఈ విలువైన మూమెంట్లు మనం చూడడం జరిగింది. ఓవరాల్గా కళ్యాణ్ హ్యాస్ బికమ్ ది కెప్టెన్. తర్వాత పాపం ఇంక చూసారు కదా, పెయిన్ గురించి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెళ్ళారు, మెడికల్ రూమ్కి వెళ్ళారు. యాక్చువల్గా ఇప్పుడు ఇందాకే అప్డేట్ వచ్చింది, ఈవినింగ్ సెట్ అయిపోయిందంటే ఇంకో 1 or 2 డేస్లో ఈజ్ కంప్లీట్లీ ఫైన్. మీకు ఇంకోటి చెప్తున్నా, అది ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందిరా అంటే
టికెట్ టు ఫినాలే టాస్క్లో రాసి పెట్టుకోండి, డెమాన్ పవన్ విశ్వరూపం చూపిస్తాడు. మధ్యాహ్నం సూర్యుని మీరు చూస్తారు. మీరు టికెట్ టు ఫినాలే టాస్క్లో రాసి పెట్టుకోండి. ఈ వీడియోని కాపీ కట్ చేసుకొని, నేను ఎటువంటి స్ట్రైక్ లేను. డెమాన్ పవన్ అంటే కర్ణుడు మధ్యాహ్నం యుద్ధం ఎలా చేస్తాడో తెలుసా? ఒకసారి వెళ్ళి చూడండి. అర్జునుడే ఎలివేషన్ ఇస్తాడు దానికి, కృష్ణుడే ఎలివేషన్ ఇస్తాడు. అది మీరు చూస్తారు. అది మీరు 13వ వారం మీరు విట్నెస్ చేయబోతున్నారు. గెట్ రెడీ. సో ఓవరాల్గా టూ గుడ్ ఎపిసోడ్ ఫర్ బోత్ పవన్స్. సెల్యూట్ టు బోత్ పవన్స్ అండ్ సెల్యూట్ టు సంజనా గల్రాణి గారు. ఆమె గేమ్ చేంజింగ్ మూమెంట్ వల్ల ఇవన్నీ జరగడం, ఇవంతా మనం చూసాం. ఇమాన్యుల్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అక్కడ ఎందుకు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాడంటే, ఏ డెమాన్ పవన్కి స్ప్రే రాయడం కనబడలేదా, నొక్కడం కనబడలేదా? కళ్యాణ్ ఫస్ట్ నుంచి తను మేనిఫెస్ట్ చేసాడు అవ్వాలని చెప్పి. అండ్ ఆ టాస్క్లో డెమాన్ పవన్ పొడిసేస్తే ఎలా ఎత్తాడు సపోర్టు? మీరు ఆలోచించండి. అంతే, అంతకుమించి చేయలేదు. సో ఓవరాల్గా ది బెస్ట్ ఎపిసోడ్. ఎంతమందికి నాలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. అలాగే రేపు మారుమోగిపోద్ది టీఆర్పీ రేటింగ్. రేపు చాలా ట్విస్టులు ఉన్నాయి. రెడ్ కార్డులు, ఎల్లో కార్డులు, కెప్టెన్సీలు తీసేయడాలు, డబుల్ ఎలిమినేషన్లు. ఎవరు ఎలిమినేట్ అవుతారు మనకు తెలిసిన వాళ్ళు రేపు వెళ్తున్నారు. సండే ఎపిసోడ్కి వెళ్తున్నారు, సాటర్డే ఎపిసోడ్కి వెళ్తున్నారు. సో మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. ఎప్పుడు వీడియో పెడతా నాకే తెలియదు. అప్డేట్ రాగానే వీడియో పెడతా. అప్డేట్ రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతా. మై రివ్యూస్ అఫీషియల్ 11,300 మంది ఉంటారు బ్లూటిక్తో. ఫాలో అవ్వడం ట్రై చేయండి. అట్లీస్ట్ ఈ రోజైనా ఫాలో అవ్వండి. రేపు బేవత్సమైన అప్డేట్లు, షేకింగ్ అప్డేట్లు ఉండబోతున్నాయి. అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. Signing off, my reviews.